బీట్రూట్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్, ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, నూనె. బీట్రూట్ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 గ్లాస్ నీరు పోసుకొని దాంట్లో బీట్రూట్ ముక్కల గిన్నె పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో తగినంత చింతపండు, తగినన్ని నీళ్లు పోసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో 1 కప్పు టమాటా ముక్కలు వేసి మళ్లీ మగ్గించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసిన గ్రేవీ వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా తయారైన బీట్రూట్ గ్రేవీ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ గ్రేవీ కర్రీ రెడీ.